నేను మధుసూదన్ గారిని కానీ డాక్టర్ రవికృష్ణ గారిని కానీ భూమా నాగిరెడ్డి గారు వచ్చారో అప్పుడు బాగా చూసేవాడిని ఇంట్లో కానీ ఇంకోటి కానీ. భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడైతే నంద్యాలకు వచ్చారో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయబడ్డాడు. ఉదాహరణకి రోడ్డు వైండింగ్ అయితేనేమి, 10,000 ఇళ్ళు అయితేనేమి, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు నంద్యాలకు వచ్చినప్పుడు చేయడం జరిగింది. చాలా పట్టుదలగా నంద్యాలని అభివృద్ధి చేయాలని చెప్పి అమ్మ చనిపోయిన తర్వాత చాలా పట్టుదలగా కూర్చొని ఆ రోజు నంద్యాల ఎమ్మెల్యేగా మీరు ఆయనకు అవకాశం ఇవ్వడము, మరి ఆయన కూడా అంతే పట్టుదలతో నంద్యాలలో కూర్చొని ఆ రోజు మరి డాక్టర్లుగా సార్లో ఆ రోజు ఏ కార్యక్రమాలు పెట్టినా, ఏ సేవా కార్యక్రమాలు పెట్టినా కూడా ఖచ్చితంగా నాన్న హాజరయ్యేవాడు. మరి అదే విధంగా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా భూమా నాగిరెడ్డి గారు దగ్గరుండి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేవాళ్ళు. మరి మొదటిగా నేను వాళ్ళని చేసే సేవా కార్యక్రమాలకి కంగ్రాచులేట్ చేస్తూ, చివరిగా నేను కూడా మా నాన్నలానే అక్క కానీ నేను కానీ మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా మా తరపు నుంచి మేము చేస్తామని చెప్పి సభాపూర్వకంగా మీకు మాటిస్తున్నాము. అదేవిధంగా మీరు చేసే ఈ కార్యక్రమాల వల్ల ఎంతో మంది పేద ప్రజలకి మంచి జరుగుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.